సందర్భంగా రాజశేఖర్ని మనకి పొలం వేయాల్సిందిగా కోరుతున్నాం. మరియు లింగస్వామిని వేయాల్సింది కోరుతున్నాం. జోహార్ చార్లెస్ డార్విన్, జోహార్ జోహార్, జోహార్ చార్లెస్ డార్విన్, జోహార్ జోహార్, జోహార్ చార్లెస్ డార్విన్. జోహార్ జోహార్. ఈ సందర్భంగా రవి గారిని కొన్ని విషయాలు మాట్లాడాల్సింది. మిత్రులారా, కామ్రేడ్స్, చార్లెస్ డార్విన్ చాలా గొప్ప శాస్త్రవేత్త. ఈయన సిద్ధాంతాన్ని జీవ పరిణామక్రమ సిద్ధాంతం వచ్చిన తర్వాత అటు బైబిల్లోను లేకపోతే అంటే ఇంకా బైబిల్ అనే బదులు క్రిస్టియన్స్, ముస్లిమ్స్ లేదా మతాల ప్రాతిపదికన ఈ ప్రపంచం ఉద్భవించింది, మనుషులు కూడా దేవుడి యొక్క సృష్టి అని చెప్పేటువంటి మూల సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని గొడ్డలతో నడువుకి మధ్యకి నరికేసినట్టు ఈ జీవ పరిణామక్రమ సిద్ధాంతం వచ్చేసింది. దీని మూలంగా ఏంటంటే మతాల్లో ఒక కుదుపు వచ్చింది. ప్రపంచాన్ని, విశ్వాన్ని దేవుడు సృష్టించింది అనేది అట్లా లేదు. ఇది సహజంగా ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది అనేటువంటి సిద్ధాంతాన్ని ఆధారపూర్వకంగా రుజుపూర్వకంగా నిరూపించినటువంటి వ్యక్తి. ఈయన మీద ఆ రోజు ఉన్నటువంటి మతాతులు ఏదైతే క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా హింసించారు, భయభ్రాంతులకు గురి చేశారు, పేడ తల్లారు, కోడిగుడ్డుతో కొట్టారు, పెండేశారు, చాలా ఇబ్బందులు పెట్టారు. కోర్టులో మీ తాతలు కోతులా అని చెప్పేసి హేళన చేశారు. అవునబ్బా, మా తాతలు కోతులే, కోతుల నుంచి మేమంతా వచ్చాం, మీరు మాత్రం ఊడిపడ్డారు, మీకు ఈ భూమి మీద ఛాన్స్ లేదని చెప్పేసినట్టు మీకు హక్కే లేదన్న పద్ధతిలో ఆయన మాట్లాడాడు. ఆయన గ్రేట్, అంటే ఎక్కడ కూడా భయపడలేదు. ఈ మత ఉన్మాదులు చేసే దాడుల్ని తిప్పికొట్టాడు, సైన్స్ నిలబడ్డాడు. ఈ రోజు కూడా ఈ సిద్ధాంతం నిలబడ్డది అంటే మనం సంతోషపడాలి. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. 1950 దాకా 74 ఐ థింక్ అమెరికాలో జీవ పరిణామ సిద్ధాంతాన్ని బ్రిటన్లో కానీ అమెరికాలో బోధించలే.